హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉమాశంకర్. ప్రస్తుతం మనము దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నాము. కాళహస్తి ఆలయానికి కూతవేటు దూరంలోనే కైలాష్ కలంకారీ దుస్తుల దుకాణం ఉంది. ఇది ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వీళ్ళు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వినియోగించినటువంటి ఆ ఒక్క కళలను కంటిన్యూ చేస్తూ ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ఈ ఒక్క కలంకారీ దుస్తులను ఇష్టపడడం, ఇక్కడ ఆర్డర్స్ పెట్టుకోవడం మనం గతంలో కూడా చూసాం. అయితే ఎప్పటికప్పుడు మహిళలకు ఇష్టమైనటువంటి కొత్త రకమైనటువంటి దుస్తులను, ఆ ఒక్క డిజైన్స్ను తయారు చేస్తూ ఉన్నారు కైలాష్ కలంకారీ వారు. అయితే మరిన్ని లేటెస్ట్ డిజైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మనం వివాహాది శుభకార్యాలకు కంచికి వెళ్తూ ఉంటాం, అదొక సాంప్రదాయంగా మనం పెట్టుకున్నాం. కాకపోతే కంచి పట్టు చీరల్లోనే కలంకారీ దుస్తులను తయారు చేస్తూ మహాభారత, రామాయణ ఇతిహాసాలను గుర్తు చేసుకుంటూ ఆ బట్టలపైన వేసేటువంటి ప్రక్రియ వీళ్ళు అనాదిగా చేస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గరికి అందుబాటులో ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, మహిళలు ఎంతగానో ఇష్టపడేటువంటి దుస్తులు ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తారు, ముఖ్యంగా అడవిల్లో దొరికేటువంటి కొన్ని వనమూలికలతో ఈ ఒక్క సహజ సిద్ధంగా తయారు చేసేటువంటి దుస్తులు ప్రస్తుతం ఏ రకమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం రండి. కైలాష్ కలంకారీ షాప్ లోపలికి వచ్చాము. నిజంగా ఒక డివోషనల్ మోటివ్ ఇక్కడ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే మనం పూర్వంలో ఏదైతే మహాభారతం, రామాయణం ఇతిహాసాల్లో ఉన్నటువంటి చిత్రాలను బట్టల పైన చూస్తున్నాం. అంటే వీళ్ళు లేటెస్ట్గా వచ్చేటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ ఆధారంగా దాంతోపాటు కూడా ఎక్కడ కూడా మిషనరీ అనేది వాడరు. కేవలం చేతులతో చేసేటువంటి వృత్తి ఇది. దాదాపు ఒక్కొక్క శారీ తయారవ్వాలంటే ఒక నెల రోజుల పాటు సమయం అనేది పడుతుంది. అంత కష్టతరమైనటువంటి టాస్క్ను వీళ్ళు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే వీళ్ళ పూర్వీకుల నుంచి ఈ కైలాష్ కలంకారీలో ఉన్నటువంటి ఈ ఒక కలంకారీ కళలను ఇంకా పెంపొందించాలి, దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఎక్కువ కూడా లాభం పెట్టుకోకుండా ఈ ఒక శారీస్ అనేది డిజైన్ చేస్తూ మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఎంతో ఇష్టపడే విధంగా డిజైన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. మనతో పాటు కైలాష్ గారు ఉన్నారు. ఆయన దాదాపు దశాబ్దాలుగా ఈ యొక్క కలంకారీ బట్టలను తయారు చేస్తూ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఎలా ఉన్నారు? సార్, ఏంటి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక కలెక్షన్స్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది కంచి పట్టు చీరల్లో ఈ కలంకారీ రంగులను, ఆ ఒక్క రూపాలను కూడా మనకి చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాము. లోయెస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు ఉన్నటువంటి దుస్తులు ఇవి. ఒకసారి రివీల్ చేస్తాను. ఈ శారీస్ చూడొచ్చు మనము. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అనమాట. అంటే చేత్తో తయారు చేసినటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి వారి దగ్గర ఇవన్నీ కూడా డిజైన్ చేయిస్తారు. ఇది కాస్ట్ మనం చూడొచ్చు ఒక్కసారి 6000 రూపీస్. ఇది ఎంత నేచురల్గా ఉంటుందంటే శారీస్ కడితే మనము ఎక్కడో పెద్ద పెద్ద షోరూమ్స్లో చూస్తూ ఉంటాము. హై ఎండ్ కాస్ట్కి దీన్ని సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా కాదు, చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళకి మెయింటైన్ చేసేటువంటి విధంగా వీళ్ళు కాస్ట్ అయితే పెట్టి ఉన్నారు. ఇది హై ఎండ్ అండ్ లోయెస్ట్ కాస్ట్కి సంబంధించినటువంటి శారీస్. ఇక్కడ చూడొచ్చు కంచిపట్టు శారీస్లో కలంకారీ డిజైన్స్ వేసినటువంటి ఈ దుస్తులు మనం చూడొచ్చు. కంచిపట్టులో ఉన్నటువంటి డిజైన్స్ ఏ రకంగా ఉందో. ఇది దాదాపు 35,000గా కాస్ట్ అయితే పెట్టున్నారు. దీనికి 10% డిస్కౌంట్ కూడా ఇస్తామంటున్నారు కైలాష్ గారు. సార్, ఏంటి లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ గురించి ఏం చెప్తారు? ఇవన్నీ కంచిపట్టు సార్. ఇది కంచిపట్టులో ఇది లేటెస్ట్గా మనం తయారు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఈ డిజైన్స్ అనేది దొరకదు మనకి చాలా విదేశాల నుంచి ఈ శారీస్ పర్టికులర్గా ఆర్డర్ పెట్టి చేపించుకుంటున్నారు అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి రామాయణం స్టోరీ వచ్చి ఉంటుంది, థీమ్ వర్క్. ఇది మనకి వర్క్ కూడా చాలా క్వాలిటీగా మంచి వర్క్తో వస్తుంది సార్. మన యాక్చువల్గా రామాయణం ఫొటోస్ అంటే దేవతామూర్తులు ఉన్నటువంటి ఫొటోస్ మామూలుగా
మనం ఎక్కడో దేవాలయాల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ చూడొచ్చు దుస్తుల పైన, అంటే మనం వేసుకునేటువంటి చీరల పైన, అంటే పూర్వం మన వాళ్ళు పాత వాళ్ళు ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటారో అదే రకమైనటువంటి డిజైన్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సార్ ఎన్ని రోజులు పడుతుంది? 30 days పడుతుంది సార్. 1 month. 1 month పడుతుంది. ఓకే. ఇది ప్యూర్ సిల్క్ ప్లస్ మనకి 9-inch బార్డర్ వస్తుంది. పైన 9-inch బార్డర్, ఓకే, కింద వచ్చి 9-inch బార్డర్. ప్యూర్ సిల్క్ సార్, దీంట్లో ఎటువంటి మిక్సింగ్ ఏమి ఉండదు. బయట అయితే మనకి మిక్సింగ్ దొరుకుతుంది, కానీ మనకి నేమ్ వల్ల మనం మిక్సింగ్ ఏం వాడడం లేదు, మొత్తం ప్యూరే వాడుతున్నాం. మొత్తం హ్యాండ్ మేడ్ సార్, ఇదంతా టోటల్ నేచురల్ కలర్స్, హ్యాండ్ మేడ్. వర్క్ కూడా మనకి చాలా నీట్ వర్క్ వస్తుంది. మీరు గమనించినట్లయితే చూడండి, మీకు ఎక్కడ డిజైన్ కానీ మిస్గా అట్లా ఏముండదు. నీట్గా షేప్ కానీ వర్క్ కానీ నీట్గా క్లోజప్లో చూసారంటే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం శారీ కట్టుకున్నా కానీ ఒక 1000 మంది, ఒక 1000 మందిలో మనం శారీ కట్టుకొని పోతే అంత ప్రత్యేకంగా అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట మన ఒంటి మీద. మనం కరెక్ట్ శారీ కట్టుకున్నాము, ఆ ఫీల్ మనలో ఉంటుంది. సో లేడీస్లో ప్రత్యేకించి ఇదే కోరుకుంటూ ఉంటారు. అందరిలో కల్లా మనమే హైలైట్ అవ్వాలి, మనమే చూడడానికి బాగుండాలి, మన దుస్తులు బాగుండాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఈ యొక్క కైలాష్ కలంకారీలో తయారు చేసేటువంటి దుస్తుల్ని కొంతమంది అయితే ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళంతా కూడా కొన్ని శుభ కార్యాల్లో హైలైట్ అవుతూ ఉంటారు. సార్ ఇంకా ఎలాంటి డిజైన్? ఇప్పుడు మనకి దేవతామూర్తులు వద్దు అంటారు సార్ కొంతమంది కస్టమర్స్. అలాంటి వాళ్ళకి ఈ జంగిల్ థీమ్ అనమాట, ఒక ఫారెస్ట్ కి సంబంధించిన నేచురల్ గా వస్తుంది వర్క్. కొంతమంది ఇలా కావాలంటే ఇలా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇది కూడా ప్యూర్ సిల్క్. ఇది 10-inch బార్డర్ వస్తాయి, పైన కింద 10-inch బార్డర్ వస్తుంది. మనకి నీట్గా దీంట్లో ఏనుగులు, జింకలు, ఇట్లా పక్షులు, సింహాలు, ఇట్లా ఒక అడవిని మొత్తం శారీ మొత్తం అలా డిజైన్ చేసి ఉంటాం అనమాట. ఎంత బాగున్నాయి చూసేదానికి. ఇదంతా ఈ పులులు ఇట్లా డిజైన్ మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్తోనే అది కూడా నీట్గా. అంటే మనకి అఫిషియల్గా మనం కట్టుకుంటే అందరూ మన మీద దృష్టి ఉండేటట్లుగా మనం డిజైన్ చేసాం సార్. అఫీషియల్ కాదు, ఇంకా అన్బిలీవబుల్. అంతే బాగుంటుంది, వర్క్ అంతా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, చూస్తే అది కట్టుకుంటే కూడా ఒక మంచి ఫీల్ అనేది ఉంటుంది. కొంతమంది అట్లా ఫుల్ వర్క్ వద్దు, మాకు హాఫ్ వర్క్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర కంచి పట్టులోనే మ్యాక్సిమం ఒక 100-200 శారీస్ ఉంటుంది సార్ రెడీగా. కంచిలో ఉండే షాప్స్ లో కూడా అన్ని కలెక్షన్స్ ఉండవేమో. మన దగ్గర మ్యాక్సిమం ఒక 200 శారీస్ ఉంటుంది వర్క్ తో. కస్టమర్ కి ఏ డిజైన్ కావాలంటే అప్పటికప్పుడే చూడొచ్చు. శ్రీకృష్ణుడు, అదే రకంగానే గోపికలు, ఇది మొత్తం థీమ్ వర్క్ వస్తుంది. థీమ్ వర్క్, గ్రీన్ కలర్ ఎంత బాగుంది డిజైన్, చాలా అఫిషియల్ గా ఉంటది. నిజంగా చాలా మంది తెలియదేమో సార్ ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. అవునవును. మామూలుగా రెగ్యులర్ గా మనకి దొరికే ఐటమ్ అంతా ఏంటంటే ఫ్లోరల్ వర్క్ దొరుకుతుంది. ఓకే. కానీ మన దగ్గర ఏంటంటే ఒక థీమ్ వర్క్ అనేది ఒకరోజు స్పెషల్ గా చేపిస్తాం. యాక్చువల్గా కొన్ని షోరూమ్స్కి వెళ్తూ ఉంటాం, షాప్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ దొరికేటువంటి కలెక్షన్స్ అంటే అప్పటికప్పటికి మిషనరీస్తో డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మాత్రమే మనం చూసి దాదాపు అక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాం. బట్ ఇలాంటి కలంకారీ శారీస్ అంటే హ్యాండ్మేడ్తో డిజైన్ చేసినటువంటి శారీస్ ఎలా అవుట్పుట్ వస్తుందో మనం ఈ రకంగా చూడొచ్చు. మామూలుగా మిషన్స్ అనేది పర్టికులర్గా తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ సార్ ఏ యూజ్ చేస్తారు ఇక్కడ? కరక్కాయి, పాలు ఇలాంటివి యూజ్ చేస్తారు అనేసి. పాలు యూజ్ చేస్తాం సార్. పాలు, కరక్కాయి, బెల్లం, తాటి బెల్లము అట్లాంటిది యూజ్ చేస్తాం. మొత్తం నేచురల్ కలర్స్ తోనే మనము కరక్కాయి, కరక పువ్వు, అట్లా అన్ని కలర్స్ అన్ని ఐటమ్స్ యూజ్ చేస్తేనే ఇన్ని కలర్స్ వస్తుంది. అది ఉంటుందా సార్ ఆ పెయింటింగ్? అలా ఉంటుంది సార్, ఇబ్బంది ఏం లేదు. పెయింటింగ్ అంతా ఉంటుంది. కానీ ఇది మనం వాషింగ్ మిషన్ లో అలా వేయకూడదు, హ్యాండ్ మేడ్ కదా. ఒక డ్రై వాష్ చేసుకోవాలి. చాలా మంది తెలియకుండా దీన్ని వాషింగ్ మిషన్ లో వేసేసి ఇబ్బంది పడతా అంటారు. అలా మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అంతా చెప్తాం, ఇది ఓన్లీ డ్రై వాష్ చేసుకోవాలి, నీట్ గా వాడుకోండి అని. మన దగ్గర వర్క్ కూడా ఒకసారి సార్ మనైతే అవుట్పుట్ చూస్తున్నాము. బట్ ఇది ఈ బొమ్మలు వేసే వాళ్ళు ఏంటి? అవును సార్, మిషన్ కూడా పనికిరాదు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి ఆర్టిస్టులు అయితే ఎక్కడా లేరు సార్, ఇది మన దగ్గరే ఉన్నారు. ఓకే. అలాసిల్లో
టాప్ ఆర్టిస్టులు మన దగ్గరే ఉన్నారు సార్. మనం ఓపిక్గా వేయించుకుంటాం. ఒక 30 days టైం పోయినా కానీ నీట్గా వర్క్ దగ్గరుండి చేయించుకుంటాం. మీరు వర్క్ కూడా చూసారంటే కూడా చూసారా? మీరు వర్క్ కూడా నీట్గా చాలా క్వాలిటీగా చాలా ప్రాసెస్ చాలా అంటే మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఒక బొమ్మ స్ట్రక్చర్. ఇది హంస అంటే నిజంగా హంసలాగే ఉండాలి. ఒక బొమ్మ లేడీ బొమ్మ నిలబడుకుంటే ఒక లేడీ బొమ్మ లాగే ఉండాలి. రియాలిటీ కనిపిస్తుంది మన దాంట్లో మన శారీస్లో మట్టుకే. అంటే ఒక బొమ్మ వేసేటప్పుడు చాలా చాకచక్యంగా చాలా ఎక్స్పోర్ట్ అయింటేనే వేయగలుగుతారు. ఎందుకంటే ఒకవేళ అటు ఇటుగానే వెళ్తే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, అసలు మళ్ళీ పనికిరాదు అనమాట. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు శారీస్ తయారు చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది సార్ కలెక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చి మనకి అవుట్లైన్. ఇదేంటంటే అవుట్లైన్ శారీస్ సార్. ఇది ఓ తక్కువ బడ్జెట్లో కావాలి అన్న వాళ్ళకి మన దగ్గర నాకైతే తక్కువ బడ్జెట్ అనిపించట్లేదు సార్. అవుట్లైన్ శారీస్ అని తక్కువ బడ్జెట్లో సెమీ నేచురల్ గా ఉంటుంది. సెమీ కంచిలో ఇది అవుట్లైన్ శారీస్. ఇవి కూడా పార్టీ వేర్ కి వాడచ్చు. అందులో మనము ఏదైనా ఫెస్టివల్స్ కానీ బాగుంటది, ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా నేచురల్ గా హైలైట్ అవుతారు. ఇట్లా పళ్ళు ఇట్లా వస్తుంది, ఆ పక్క బాగుంటుంది. సో డిజైన్ చూడండి, ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు నెమలి మొత్తం. ఇదే కాకుండా చాలా తక్కువ కాస్ట్. ఇది 6000 రూపీస్ లో 10% డిస్కౌంట్ వస్తుంది. దాంట్లో పాటు 10% డిస్కౌంట్ వస్తుంది మనకి. ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, మన దగ్గర టస్సర్ శారీస్. టస్సర్ శారీస్ అంటే ఇది కంచిపట్టు కాదు, టస్సర్ శారీ, ప్యూర్ టస్సర్ శారీస్, టస్సర్ సిల్క్. కొన్ని మంది అంత కాస్ట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది 12,500 లో వస్తుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది కూడా హ్యాండ్ మేడే సార్. వర్క్ నీట్ గా ఉంటుంది, నేచురల్ కలర్స్. అంటే బొమ్మలు వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్లోరల్ డిజైన్స్. మనం చూడడానికే ఇంత బాగుంటాయి, ఇంకా లేడీస్ దీన్ని ధరిస్తే ఎంత బాగుంటుందో అసలు. బాగుంటాయి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉంటుంది సార్. మనకి ఎప్పుడు కావాలన్నా ఒక 100 శారీస్ రెడీగా ఉంటాయి. ఆ కలెక్షన్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే కంచి పట్టులోనే దాదాపు 200 నుంచి 300 కలెక్షన్స్ ఉన్నాయి సార్. అంటే డిఫరెంట్ డిజైన్స్. ఇది వచ్చి ప్యూర్ క్రేప్. ఓకే, ప్యూర్ క్రేప్లో మనకి ఇట్లా జరీ వర్క్, వీవింగ్లోనే జరీ వర్క్ వస్తుంది సార్. వీవింగ్లోనే జరీ వర్క్ వస్తుంది. ఒకరు ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ శారీస్ మనకి ఇట్లా వర్క్ వచ్చి ఇట్లా వస్తుంది. మన దగ్గర ప్యూర్ క్రేప్ దొరుకుతుంది. అంటే ఇది షేడ్ వస్తుంది, మన లైటింగ్ పడినప్పుడు మనకి షైనింగ్ అనేది టోటల్ గా కంచిపట్టు ఆ రకంగానే ఉంటుంది, కానీ చూడడానికి చాలా అన్బిలీవబుల్ అసలు. అంటే ఒక రకంగా పార్టీ వేర్ ఇది కూడా. అదే విధంగా ఇది ఇక్కత్తు పట్టు అని ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఇక్కత్తు అడిగి మరీ చేయించుకుంటారు మన దగ్గర. దాంట్లో ఇలా వస్తుంది వర్క్. సార్ ఎన్ని కంట్రీస్ పంపిస్తారు ఇక్కడ నుంచి? పోతుంది సార్, అన్ని కంట్రీస్కి పోతుంది మొత్తం. వరల్డ్ మొత్తము చాలా మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఓకే, ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్. ఓకే, దీంట్లోనే బ్లౌజ్ కూడా ఉంది. బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఈ డిజైన్ వస్తుంది, పళ్ళు కూడా అది ఈ టైప్ ఈ డిజైన్ వస్తుంది. అంటే జరీ పళ్ళు కాకుండా ఇక్కత్తు పళ్ళు వస్తుంది. ఇదొకరు ప్రీమియం. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుంది ఇక్కత్తు పట్టు. అది అన్ని షాప్స్ లో కూడా దొరకవు, దొరికినా కూడా ఈ క్వాలిటీ ఉండదు. ఫినిషింగ్ మన దగ్గర బాగుంటుంది సార్. అదే హ్యాండ్ మేడ్ ఏదైనా ఫినిషింగ్ బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం నేచురల్ కలర్స్, నీట్గా ఫినిషింగ్ కానీ మనకి క్వాలిటీ కానీ ప్రీమియంగా ఉంటుంది సార్. ఇది బాగా ఇలాంటి డిజైన్లు మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నది. కస్టమర్లు వచ్చి వాళ్ళు ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదు, రెడీ టు డిస్పాచ్ అనమాట. కస్టమర్ కావాలనుకుంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇప్పుడు అంటే కొంతమంది వాళ్ళకి ఇష్టమైన విధంగా ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ కలెక్షన్స్ అనేది చాలా ఉన్నాయి. ఒకసారి కలెక్షన్స్ చూస్తే దీంట్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ లేకపోతే ఇలాంటి డిజైన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆర్డర్ ఇస్తే కూడా దానికి తగినట్టుగా చేసిస్తారు. ఒకరో టైం పడుతుంది సార్, ఒకరో ఖచ్చితంగా పడుతుంది, టైం పడుతుంది. ఒక 1 month 2 months అట్లా పడుతుంది శారీ అంతా. ఇది ప్యూర్ క్రేప్.
క్రేప్లో మనకి 12,500 నుంచి స్టార్టింగ్ ఉంది సార్. 12,500 నుంచి 26,500 వరకు ఉంది క్రేప్. మంచి క్లాత్ ప్రీమియం కావాలనుకుంటే 26,500. అంటే బయట ఈ డిజైన్స్ మన హ్యాండ్ మేడ్ కాకుండా ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి సార్? ఇది ప్లెయిన్ మెయిన్ ఫ్యాబ్రికే మనకి 12,000 పడుతుంది సార్. ఇది ఓన్లీ వీవింగ్ వేవర్ దగ్గర 12,000 పడుతుంది ప్యూర్ క్రేప్. ఓకే. ఇక్కత్తు పట్టేది? ఇక్కత్తు పట్టు కూడా మనకి 11,500 అట్లా పడుతుంది. సో బయట మనం కొనాలంటే వితౌట్ కలంకారీ డిజైన్ ఆ కాస్ట్ పడుతుంది. బట్ వీళ్ళు కలంకారీ డిజైన్ తో పాటు ఇక్కడ మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డిజైన్స్ చాలా బాగుంది, చూడొచ్చు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బొమ్మలు కూడా అదే కలెక్షన్స్, బొమ్మలు డిఫరెంట్ గా. బొమ్మలు వద్దనుకున్న వాళ్ళకి ఫ్లోరల్ డిజైన్స్ ఇట్లా ఉంటాయి సార్. సార్ మన అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ లేదంటే అవ్వ వాళ్ళు కానీ ఇష్టపడతారు, బట్ లేటెస్ట్ గా వచ్చే అమ్మాయిలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఎక్కువగా యూతే సార్. అవునా? యూతే ఎవరికైనా కానీ ఒక మోడలింగ్ ఒక స్పెషల్గా మనం కనిపించాలంటే కలంకారీలోనే పాసిబుల్ అవుతుంది. ఇంకా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కానీ పాసిబుల్ అవ్వదు. ఒకరు అఫిషియల్గా మన కలంకారీ అయితే మంచి మోడల్ తీసుకొని రావచ్చు. కేవలం కలంకారీ అనేది శ్రీకాళహస్తిలోనే పుట్టింది. ఇక్కడే ఆ సంస్కృతి అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికి కూడా కైలాష్ కలంకారీ వాళ్ళు ఆ ఒక కల్చర్ని కంటిన్యూ చేస్తూ, అంటే అప్పట్లో ఇవి వేయడానికి చాలా ఇష్టపడేవారు. ఇవి వేసుకుంటే ఎంత నేచురల్గా కనిపించే వాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా వరకు మిషన్ మేడ్ బట్టలు వచ్చేసి ఏదో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో వేసుకొని తిరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఇవి వేసుకున్నట్టు తెలియదు, అంటే చాలా డెలికేటెడ్గా ఉంటుంది, చూడడానికి చాలా అఫీషియల్గా ఉంటుంది. దాంతోపాటు కూడా ఎంతో కొంత ఆ పార్టీలోనే కావచ్చు, అంటే ఏదైనా శుభకార్యాల్లో కూడా హైలైట్ అయ్యేటువంటి బట్టలుగా ఇవి చెప్పచ్చు. సార్ ఏంటి ఎక్కడ ఇది అడ్రస్? ఎవరైనా నేరుగా మీ షాప్కి రావాలన్నా లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఉంటాయి? ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. మన షాప్కి రావాలంటే గూగుల్లో కైలాష్ కలంకారీ గూగుల్లో సెర్చ్ చేస్తే నేరుగా మనకి రూట్ మ్యాప్ చూపిస్తుంది. నేరుగా వాళ్ళు మన షాప్కి నేరుగా వచ్చేవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది సార్, కైలాష్ కలంకారీ. అది మనం ఇన్స్టాగ్రామ్ కూడా వాళ్ళు ఫాలో చేసిన నీట్గా ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తాం మేము. వాట్సాప్లో వచ్చిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. మేము నమ్మకంగా వాళ్ళకి శారీ చేరే వరకు బాధ్యత మాది. ఒకవేళ డిజైన్స్ మీరు ఇక్కడ నుంచి వాళ్ళు మనకి వాట్సాప్లో వీడియో కాల్స్ అవైలబుల్గా ఉంది. వీడియో కాల్స్ చేస్తారు, లేకపోతే ఫొటోస్ పెట్టమని? ఫొటోస్ పెడతాం ఫస్ట్. వాళ్ళకి ఏది కావాలంటే దాని వీడియో చూసుకొని తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏముండదు. అంటే డెలివరీ అనేది చేస్తాం సార్. డెలివరీ ఎక్కడికైనా చేస్తాం, వరల్డ్ మొత్తం ఎక్కడికైనా చేస్తాం. ఇది మన శ్రీకాళహస్తిలో స్పెషల్ ఏంటంటే ప్రపంచం మొత్తము ఈ శారీ కావాలి అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచైనా కానీ మన కాడ కొనాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ ఐటెం మాకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఇది గిఫ్ట్ లాగా అనుకుంటాను. ఈ వర్క్ అనేది వారసత్వము ప్లస్ అది మటుకు మాకు చాలా బాగా హెల్ప్ అయింది సార్. ఈ వర్క్ చాలామంది ఇంత దూరం వచ్చి కొనుక్కొని పోతున్నారంటే అది వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన గిఫ్టే మాకు. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే అది మీ గొప్పతనం కూడా. అదే ఎందుకంటే ఇప్పట్లో ఇలాంటి డిజైన్ వేసేటువంటి కళాకారులు తక్కువైపోయారు. అంటే మిషన్స్ వచ్చేసాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. వాటిలో దాదాపు ఒక 5-10 మినిట్స్లో 10-20 శారీస్ రెడీ అయిపోతాయి. సో అలాంటి సందర్భంలో అలాంటి టెక్నాలజీలో కూడా దాదాపు 30 రోజుల పాటు శ్రమించి ఇలాంటి ఒక శారీ తయారు చేస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఇది కేవలం తయారు చేసేటువంటి గొప్పతనమే కాదు, ఇవి కాస్ట్ విషయంలో కావచ్చు, అంటే ధరిస్తే ఏ రకంగా ఉంటుందో కూడా మనం ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వీళ్ళు సంబంధించినటువంటి నేరుగా వచ్చి షాప్లో అయినా మనం కొనుక్కోవచ్చు. చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో కూడా కైలాష్ కలంకారీ అని ఇన్స్టాలో ఉంటుంది. దాంతోపాటు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, దాంతో బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. సో ఖచ్చితంగా కాళహస్తికి వస్తే కైలాష్ కలంకారీని సందర్శించండి. ఒకవేళ రానటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా వీళ్ళ డిజైన్స్ను ఒక్కసారి మీరు పరిశీలించండి, ఇష్టపడతారు. ఖచ్చితంగా మీ శుభకార్యాల్లో కావచ్చు, అంటే ఈవెంట్స్లో కానీ లేదంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి దుస్తులు కట్టుకుంటే అక్కడ మీరే హైలైట్ అవుతారు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.